పట్టణ మున్సిపాలిటీ 3వ డివిజన్లో నూతనంగా నిర్మించిన కార్పొరేటర్ కార్యాలయాన్ని కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు జ్యోతి, పోలవరపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 50 మంది జనసేన పార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మనీ హోటల్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల ప్రచారం చేశారు. సాంబశివరావు, సాదం కోటేశ్వరరావు, అల్లం అంకమ్మరావు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. పొద్దున్నే వేడి నీళ్ళు తాగాల, కనీసం ఒక 1/2 లీటర్ వేడి నీళ్ళు తాగండి. అదేవిధంగా నిమ్మకాయని ఎక్కువ వాడండి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా అన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది. మనం ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు, పార్టీలందరూ కూడా ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మీరు అందరూ వస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పార్టీ తిరుమల శెట్టి సాయి గారిని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా. మీకు తెలుసు, మరి వెంకటేశ్వరరావు కూడా ఎలాంటి వ్యక్తి తెలుసు మీకు. మరి మీరందరూ కూడా భగవంతుడి దయ వల్ల మరి వెంకటేశ్వరరావు గారు, ఐలా శ్రీని గారు, అల్లం వెంకమ్మరావు గారు, తోట ఆంజనేయ గారు, మదాసు మనాయుడు గారు, తిరుమలశెట్టి మోహన్ రావు గారు, కాశిరెడ్డి గారు, వీళ్ళందరి ఆధారంలో మంచి మెజారిటీ గెలిపించాలని, ఏ పేద ప్రజలు ఇబ్బంది కలగకుండా అందరికి న్యాయం చేసే విధంగా ముందు ఏమైనా తప్పకుండా మీ అందరికీ ఒక ఇల్లు ఏర్పాటు చేస్తారు. తప్పకుండా నాకు బలం ఉండాలంటే మీరందరూ కూడా మరి ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థి పోలవరపు జ్యోతి గారిని మంచి మెజారిటీ కల్పించాల్సి కోరుతున్నా. ఎందుకంటే మీకు తెలుసు, అక్కడ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా. రేపు పొద్దున కార్పొరేటర్ కూడా సీట్లు మొత్తం మనకు వస్తే మనం ఇంకా పవర్ వస్తుంది. ఇంకా ఏది చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్డు 10 రోజుల్లో నేను ఇప్పిస్తానని చెప్పారు. ఇక్కడ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి కులాలకు సంబంధించిన మతాలందరూ కూడా, ఎందుకంటే ఆ మహానుభావుడు మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు సూచన ఇచ్చాడు, మా క్షేమతను బాగా చేస్తాను అంటున్నాడు, చేశాడు. కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటామని చెప్పేసి ప్రతి తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే పనిచేసేవాడికి అందరూ ఆదర్శంగా మరి నిలవాలి, మేము కూడా మీతో తోడుగా ఉంటామని చెప్తున్నందుకు వాళ్ళకి అభివృద్ధి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే మేము ఈరోజు జనంలోకి వెళ్ళి ధైర్యంగా ఓటు అడగలుగుతున్నాం. ముస్తఫా గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల్లో నాలుగులాగా కలిసిపోయారు. వాళ్ళ పేరు చెప్పి ఓటు అడుగుతుంటే ప్రతి ఇంట్లో స్పందన అలాగే ఉంది.
ప్రతి ఇంట్లో 1, 2, 3 ఎన్నో పథకాలు ఉన్నాయి. మేము పథకాలు తీసుకున్నాము, ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి వచ్చింది, మాకు అన్ని పథకాలన్నీ మీకేనమ్మా మా ఓటు అని చెప్తున్నారు. అది చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మేము ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నామండి. ఈ అవకాశం ఇచ్చిన ముస్తఫా గారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు 3వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మన పోలవరపు జ్యోతి గారు నిలబడటం అనేది, ఆవిడని ఎంచుకోవడం అనేది మా ముస్తఫా గారు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మన పోలవరపు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న 3వ వార్డులో మొత్తంలో ప్రజలకు ఎంతమంది సేవ చేశారో ఏంటో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అలానే ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం, అలానే భారీ ర్యాలీ జరిగింది. టీడీపీ నుంచి, జనసేన నుంచి భారీగా తమ్ముళ్ళు అన్నలు అందరూ జాయిన్ అవ్వడం మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా మేము కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు. తప్పకుండా మాకు మా 3వ వార్డులో మా పోలవరపు జ్యోతి గారు గెలుస్తారు. మా నియోజకవర్గం 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ మాకు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు పక్కాగా మేము కార్పొరేట్ అభ్యర్థిని గెలిపించుకొని మా ముస్తఫా గారికి, అటు గిరి గారికి, ఈ 2 ఎమ్మెల్యేలు మా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పిన మీడియా ముఖంగా మేము చెప్తున్నాం, సవాల్గా విసురుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇంత స్పందన వచ్చిందంటే మా వెంకటేశ్వర ఇప్పుడు మన తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా గారు ఎలా ఉంటారో అలానే వెంకటేశ్వరరావు గారు కూడా జనాల్లో కష్టాలని అర్ధరాత్రైనా సరే అన్న అని ఫోన్ చేస్తే అమ్మ అని చెప్పని పలికించేసి మన వెంకటేశ్వరరావు గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని 3వ వార్డులో ఉన్న ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్త కానీ ప్రతి ఒక్కళ్ళు 10వ తారీఖు వరకు మన ఇంటి ఆడపిల్లలాగా, మన అక్కలాగా, మన అమ్మలాగా, మన వదినలాగా మన జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని గెలిపించేంత వరకు కృషి చేస్తూ ఉండాలని. ఎందుకంటే గ్రౌండ్ నెట్వర్క్ చాలా చేస్తారు, అందుకని చెప్పిన ఎన్ని దృష్టిలో పెట్టుకొని మన జ్యోతి గారిని గెలిపించాలని చెప్పిన మీడియా ముఖంగా అందరినీ వేడుకుంటూ ఈరోజు నేను ఈ రోజున మా ముస్తఫా గారి ఆశీస్సులతో మేము ఈ 8 సంవత్సరాల నుంచి జనాల్లో వెళ్ళి ఎన్ని పనులు చేసినా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో జగనన్న ఇచ్చిన పథకాలు, అమ్మఒడి, ఇంటి స్థలము ఏదైనా సరే జగనమ్మకే ఓటేస్తాం. ముస్తఫా గారి సహకారంతో ఎన్ని టైం మేము ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పనిచేస్తున్నాం. వార్డులో మాకు బ్రహ్మరథం పడుతున్నారు జనం. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 3వ వార్డులో రెపరెపలాడేదాకా మా కార్యకర్తలు నిద్రపోరు. ముస్తఫా గారి ఆశీస్సులతో మాకు బిడ్డగా ఉండి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అఖండ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ముస్తఫా గారికి మంచి మెజారిటీతో గెలిచి ఒక గిఫ్ట్గా ఇచ్చి మంచి విజయం చేకూర్చి మళ్ళా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేను ప్రతి గడపకి వెళ్ళి ఏ పనినైనా సరే అభివృద్ధి కోసం వెంటబడి మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 7 వార్డు అభివృద్ధి కోసమే ప్రతి గడపకు తిరిగి ఏ పథకమైనా అందజేయడానికి కృషి చేస్తానని కోరుకుంటూ జై జగన్, జై